హాయ్ అందరికీ నమస్కారం. ఈ కథ రాసిన రచయిత సూర్యతేజ గారు. యాక్సిడెంట్ గురించి ఆరా తీస్తాడు. అక్కడ పాన్ షాప్ అతనిని యాక్సిడెంట్లో ఒకరు వెంటనే చనిపోయారని, ఇంకొకరు అదృష్టవశాత్తు ఏమీ అవలేదని చెప్తాడు. కానీ ఇంటరాగేషన్లో వసంత్కి హేమంత్ చాలా గాయాలు అయ్యాయి, హాస్పిటల్లో చేరాను అని చెప్తాడు. వసంత్ అనుమానం మళ్ళీ హేమంత్పై మొదలవుతుంది. హేమంత్ స్నేహితులని ఇంటరాగేట్ చేస్తాడు వసంత్. అప్పుడు భయంతో జరిగినవన్నీ వసంత్కి చెబుతారు. హేమంత్కి గాయాలు అవలేదని, హాస్పిటల్లో డాక్టర్ స్నేహితుడు కాబట్టి గాయాలు బాగా తగిలాయని అబద్ధం చెప్పించారని చెబుతారు. హేమంత్కి ఇదివరకే పెళ్ళయి 2 పిల్లలున్నారని, భార్య లండన్లో జాబ్ చేస్తుంది, వచ్చే నెల ఇక్కడికి వచ్చేస్తుందని చెప్తారు. తను చాలా డబ్బులతో వస్తుంది కాబట్టి ఆ డబ్బులు వదులుకోవడం ఇష్టం లేని హేమంత్ శశిరని చంపాలనే ఆ ప్లాన్ చేశాడని చెప్తారు. యాక్సిడెంట్ మాత్రం నిజమేనని, కానీ దాన్ని వాడుకొని శశిరని చంపాలనుకున్నాడని చెప్తారు. యాక్సిడెంట్ అయ్యాక డాక్టర్కి కాల్ చేసి పేరు రిజిస్టర్ చేయించి రెస్టారెంట్ దగ్గర శశిరని కలిసి తర్వాత సర్ప్రైజ్ అనే పేరుతో చంపాలనుకున్నాడు. కానీ రెస్టారెంట్కి వెళ్ళేసరికి శశిర అక్కడ లేదని, ఎటో వెళ్ళిందో తెలియదని చెప్తారు. హేమంత్ మోసాన్ని తెలుసుకున్న వసంత్ కోపంతో వెళ్ళి అరెస్ట్ చేస్తాడు. కానీ శశిరని హేమంత్ ఏం చేయలేదు. మరి శశిర ఏమైంది? ఇలా ఆలోచిస్తుండగానే వసంత్కి ఫోన్ వస్తుంది. అవతలి వాళ్ళ మాటలు విని అన్వేషణ చేపిద్దామని బయలుదేరతాడు. మరుసటి రోజు వసంత్ని తనపై అధికారి శ్రవణ్ కలిసి ఇక తన వల్ల ఏమీ కాదని, ఉద్యోగానికి పనికిరాడని చెప్తాడు. కానీ వసంత్ తను శశిరని కనిపెట్టడానికి క్షేమంగా ఉందని చెప్తాడు. శ్రవణ్ ఆశ్చర్యంగా ఎలా, ఎక్కడ ఉంది అని అడుగుతాడు. క్షేమంగానే ఉంది అని చెప్పి శ్రవణ్ని అరెస్ట్ చేస్తాడు వసంత్. శ్రవణ్ కోపంతో నేను నీపై అధికారిని, నన్నెందుకు అరెస్టు చేస్తున్నావని కోపంతో ఉద్రిక్తుడవుతాడు. అప్పుడు నిజం చెప్తాడు వసంత్. రెస్టారెంట్కి వచ్చే అమ్మాయిలని కిడ్నాప్ చేసి విదేశాలకు అమ్మేస్తూ నేరం చేస్తుంది మీ తమ్ముడే, ఆ రెస్టారెంట్ ఓనరు. మీ తమ్ముడు చేసే నేరాన్ని కప్పిపుచ్చుతూ అమ్మాయిలని సహాయం చేసినందుకు అరెస్ట్ చేశానని చెప్తాడు. దానికి సాక్ష్యం ఏంటి అని అడుగుతాడు శ్రవణ్. శశిరని తీసుకువచ్చి నిజం చెప్పిస్తాడు. ఆ రోజు సాయంత్రం హేమంత్ కోసం ఎదురుచూస్తూ ఉన్నప్పుడు తనను ఆ రెస్టారెంట్ ఓనరు కిడ్నాప్ చేశాడని, తర్వాత విదేశాలకు అమ్మేస్తున్నామని చెప్పారని చెప్తుంది. ఆ విదేశీ ముఠాతో మాట్లాడే వాళ్లలో శ్రవణ్ కూడా ఉన్నారని చెబుతుంది. అందుకని అరెస్టు చేశామని, ఇంకా శిక్ష పడడమే తర్వాయి అని చెప్పి జైల్లో పడేస్తాడు వసంత్. క్షేమంగా శశిరని ఇంటికి చేరుస్తాడు. శశిరని తాను రాసిన లేఖ గురించి ఆరా తీస్తాడు వసంత్. ఆ లేఖ అబద్ధం అని హేమంత్ అది ఒక పరీక్ష, తాను చెప్పినట్టు రాయగలిగితే పార్టీ ఇస్తా అన్నాడని చెప్తుంది శశిర. అప్పుడు వసంత్కి విషయం అర్థం అవుతుంది. లేఖ చూసి ప్రేమించానని శశిర హేమంత్తో చెప్పడం వల్ల శశిరని చంపి ఆ నేరం ఆ లేఖ రాసిన వాడిపై తోయడానికి ఆ లేఖ రాయించాడని తెలుసుకుంటాడు. హేమంత్ మోసాన్ని తెలుసుకున్న శశిర తన ప్రేమ అంతా మోసమని, తాను దారుణంగా మోసపోయానని తెలుసుకుంటుంది. కిడ్నాప్ విషయంలోనే ఇంకా బయటికి రాని శశిర హేమంత్ మోసాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఆ షాక్ని తట్టుకోలేక పిచ్చిపట్టి మానసిక స్థితి మొత్తం చెడిపోయి ఒక గదిలో బందీలాగా పడి ఉంది. శశిరని చిన్ననాటి నుండి ఎంతో చలాకీగా చూసిన నేను ఇప్పుడు ఒక గదిలో పిచ్చిదై పడుంది చూసి కుమిలిపోవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాం. కూతురిని కంటికి రెప్పలాగా చూసుకున్న ఆ తండ్రి పరిస్థితి వర్ణతాతీతం. అందమైన ప్రేమలోకం చూపించి అమానుషంగా శశిరని చంపాలనుకున్న హేమంత్ కట్టుకున్న భార్యకి పిల్లలకి దూరమై జైల్లో నరకం అనుభవిస్తున్నాడు. అసలైన ప్రేమ పంచాలనుకున్న కార్తీక్కి దూరమై మోసపూరితమైన ప్రేమను నమ్మిన శశిర జీవితం ఏమైంది? తనకేం మిగిలింది? నిశారాత్రి శూన్యం తప్ప. ఎప్పటికైనా శశిర మామూలు మనిషి అవ్వాలని ఆశిస్తూ. ఇదండి ఈరోజు ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.